ద్రాక్షావల్లిగా నేను నిన్ను దాటి తిని నాటి తిని. శ్రేష్టమైనది అంటే ఫస్ట్ క్వాలిటీ, అంతేనా? మంచిది, మంచి క్వాలిటీగా ఉండేదాన్ని కానీ నేను నాటి తిని. దేవుడు మనల్ని అట్లేగా చేసింది, మనల్ని పుట్టించింది. అప్పుడు దేవుడు ఎట్లా మనం శ్రేష్టంగా నా బిడ్డగా ఆయన మనల్ని పుట్టించినాడు. తర్వాత ఏమంట? కేవలము విత్తనం వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. సరే, నిక్కమైన అంటే ఏమి? స్టాండర్డ్, అంతేనా? వేరే ఏదైనా అర్థం ఉంటే చెప్పండి. నేనైతే స్టాండర్డ్ అనుకుంటాను. నిక్కమైన అంటే స్టాండర్డ్ విత్తనంగా నేను ఏం చేసినాను? ఖచ్చితమైన నాటినా. నాటితే నువ్వేం చేస్తావి? ఏమంట? నిన్ను శ్రేష్టమైన బిడ్డగా ఆయన బిడ్డగా నిన్నేం చేసినాడు? నాటి తిన అంటే పుట్టించినాడు. కరెక్టా? నిన్నేం చేసినాడు? శ్రేష్టమైన బిడ్డగా నిన్ను పుట్టించినాడు. నువ్వేం చేసినావు? జాతిహీనంగా. తర్వాత నువ్వెಷ್ಟು భ్రష్ట సంతానం అయితివి. భ్రష్ట సంతానం అంటే సైతానికి కుమారుడు అయిపోతుంది కదా, కుమార్తెవు. నువ్వు ఎట్లా అయిపోతుంది ఆయన అడుగుతాను. నేనేమో నా బిడ్డగా నేను పుట్టిస్తుని, నాకు ఉపయోగకరంగా ఉంటావని నేను పుట్టిస్తుని, లేదా మంచి ఫలాలు ఇచ్చేదానిగా ఉంటావని నేను పుట్టిస్తుని, మంచి ఫలాలుగా ఉంటావని నేను నిన్ను పుట్టిస్తుని కుమారుని అంటాడు, కుమార్తెని అంటాడు. కానీ మీరేం చేస్తారు? సైతానికి కుమారులు అవుతారు, కుమార్తెలో అవుతారు. ఎంత బాధ అవుతుంది ఏమండి? ఎంత బాధ అవుతుంది. నా కుమారుడిని నా కుమార్తెని నేను బాగా ఎదుగుతారో బాగుంటారో అని నేను చేస్తే, మీరు దేవునికి విరుద్ధంగా పోయి సైతానికి పాత్ర అయితే ఆయనకి ఎంత బాధ అవుతుంది. ఆయన విత్తిండేది ఆయనకి ఉపయోగకరంగా ఉంటారు అని. కానీ మీరేం చేస్తాం కదా, మనం ఏం చేస్తాము? దేవునికి విరుద్ధంగా జీవిస్తాం. సరే, కొంచెం కిందకు వస్తే, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషములు మరకవలే నాకు కనబడుచున్నవి. క్షారము అంటే ఏమి? క్షారము అంటే నాకు తెలీదు. నేను గూగుల్లో ఎత్తితే దానికి ఏం అర్థం వచ్చిందంటే, ఒకటి రాయి మార్గం ఒకటి ఉంది, తెల్లటి రాయి మార్గం ఉంది. ఇంగ్లీష్ వర్డ్ ఏదో ఉంది, ఆ ఇంగ్లీష్ వర్డ్ కొడితే అదేదో ఒక రాయి మార్గం వచ్చింది. ఈ మగపిల్లలకైతే తెలుస్తుంది. గడ్డం గీసుకున్నాక పాతకాలంలో, ఇప్పుడు కాదు, పాతకాలంలో ఇట్లా గడ్డం గీసిన వైట్ రైట్ ఇట్లా పూస్తారు కదా, అట్లా రాయి మార్గం కనపడింది. అది దాంతో కూడా నువ్వు ఏమంట? కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషములు మరొకవలే నాకు కనబడుతుంది. ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము ఒక 5 స్టార్ హోటల్కి పోవాలా. ఏమండి? 5 స్టార్ హోటల్కి ఏదో ఫంక్షన్కి మనల్ని పిలుస్తున్నారు. మంచి డ్రెస్ వేసుకొని పోతే డ్రెస్ పైన మరకుంది. ఏముంది? డ్రెస్ పైన మరకబడింది. ఆ మరక డ్రెస్ వేసుకొని నువ్వు 5 స్టార్ హోటల్కి పోతావా? లేదా ఒక ఫంక్షన్కి, పెళ్లి ఫంక్షన్కి లేనిపోని బంగారంతా ఆ రోజే వేసుకుంటావు. ఏమండి? 4 ఉంగరాలు, బ్రాస్లెట్లు మగపిల్లలు అయితే ఇంతలా చైన్లు కనపడే ఒక 2 గుండీలు ఇప్పి ఏమండి చూపించే మార్గ విధానంగా ఏది కానీ ఒక థిక్నెస్ కూడా ఏది మరక కనపడుకోకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా రెడీ చేసుకొని పోతావు. ఆ మరకు ఉంటే పోవు, కావాలంటే వేరే డ్రెస్ వేసుకున్నా పోతావు. శారీరకమైన నీ శరీరాన్ని కాపాడుకుంటే నీ డ్రెస్కి అంత విలువిస్తే దేవుడు కోరుతాడేది ఏమి? దేవుడు కోరుతాడేది నీ ఆత్మ, నీ హృదయాన్ని కోరుతాడు. నీ హృదయంలో మరకలు ఉంటాయి. ఏం పాయింట్లు మాట్లాడితే అర్థమే కాదు. దేవుడు కోరుతాడేది ఏమి? హృదయంలో ఏముండకూడదు? మార్పులు ఉండకూడదు. పుట్టుక నుంచి క్రైస్తవులు ఏది కోరుతాడని దేవుడు తెలీదా? దేవుడు కోరుతాడేది హృదయాన్ని. హృదయంలో మార్కులు ఉండకూడదు, నల్లటి మార్కులు ఉండకూడదు, కనపడకూడదు. తిక్కుతాండవు, సోపేసి తిక్కుతాండవు, సబ్బేసి తిక్కుతాండవు,
అదే ఇంకోటి క్షారం వేసి తిక్కుతా ఉండవు, కానీ నీ మరకలు కనపడతా ఉన్నాయి. అప్పుడు నువ్వు ఆడిపోతావు. నీ రాజు ఈ చిన్న 5 స్టార్ హోటల్కే నువ్వు నీ ఒక డ్రెస్ని అంత క్లీన్గా పెట్టుకోవాలని నువ్వు ఆలోచిస్తా అంటే నువ్వు పరలోక రాజ్యం ఎన్నో 1000 5 స్టార్ హోటల్ అయినా సరి తూకుని పరలోక రాజ్యానికి పోయేదానికి నువ్వు ఎట్లుండాలా, నీ మరకలు ఎట్లుండాలా, శుద్ధి చేసుకోవాలా లేదా? ఒక్క చిన్న మరక కూడా నీకు కనపడకూడదు. తలుపేసేస్తాడు, ఎంట్రన్స్ ఉండేలేదు. దేవుడు ఈరోజు ప్రకాశం చెప్పినట్లు ఇట్లా పోయేటప్పుడు ఇట్లా వచ్చేటప్పుడు దేవుడు మనల్ని కాపాడుతానంటే ఆయన కృప కరెక్టే, లేదని లేదు. మరకలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా సమయం ఇస్తాను నువ్వు దిద్దుకోవాలనే. నువ్వు ఈరోజు పోయి కరెక్ట్ కృప కరెక్టే, కానీ మార్చుకోవాలా లేదా? ఇంకా నీ మరకలు ఎట్లే పెట్టుకుంటే, ఆ మరకలు కనపడుకోకుండా పెట్టుకుంటే దేవుడు సమయం ఇచ్చే కొద్ది. ఈరోజు నువ్వు బాగా పోయి వస్తాను అంటే ఆయన కృప. ఈరోజు నువ్వు ఇంటికి పోయి నుంచి మళ్ళీ పనికి పోయి పని నుంచి ఇంటికి వస్తాను అంటే, లేదా పొలం రోజు ఎలా ఎక్కడెక్కడికి పోయి వస్తాను అంటే ఆయన కృప. కానీ మరకలు మార్చుకో, కడుక్కోవాలా. సరే, ఎట్లా కడుక్కోవాలా? మరకలు ఎట్లా కడుక్కోవాలా? వాక్యం ద్వారా మరకలు కడుక్కోవాలా అన్న మాట కన్నా ఏం చేయాలంటే ప్రార్థనలు బాగా చేయాలి. ఎట్లా ప్రార్థనలని దావీదు ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ఏమని చేసినాడు? నన్ను హిమము కంటే తెల్లగా ఏంటి ప్రార్థన కదా చేసింది. అది వాక్యాలు వినాలా లేదని లేదు, కానీ మీకు సంపూర్ణత మరకలు పోవాలంటే కన్నీటి ప్రార్థన చేయాలా. ఎట్లా చేయాలా? కన్నీటి ప్రార్థన ఎట్లా చేయాలా? ఆ రోజు వాక్యం వినలేదా? కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నీ పరుపు తేలాలా, తేలినప్పుడు అదేం కొట్టుకొని పోవాలా, నీ కళ్ళు గుంతలా పడాలా. అట్లాగా ప్రార్థన చేయాలా. ఏలో తండ్రి దేవా, నేను ఈ పాపం చేస్తే నన్ను క్షమించు, అంతే చాలా. నువ్వు ఎంత ఘోరమైన పాపాలు చేసి, ఎన్నో దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి, అయిష్టమైన నడకలు నడిచి, అయిష్టమైన తలపులు పెట్టుకొని, ప్రతి ఒక్కటి అడుగున దేవుడికి అయిష్టంగా జీవించి చిన్న ప్రార్థనలో చిన్న ప్రార్థనలో నీకు అన్నీ అయిపోవాలంటే అవుతుందండి. ప్రతి ఒక్కటి లెక్కేస్తాడు, ముక్కుకు గాలం వేసి తిప్పుతాడు ఆయన. ఈరోజు శరీరం బాగుంది, ఏముంది? శరీరం బాగుంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, నువ్వు ఇంకా ఆడుతాండవు ఆట. అన్నీ బాగుండి ఇంకా మనం ఆడుతాండం ఆట. ఒకరోజు ఎట్లంట వాక్యంలో ఏముంది? వరుసగా పెట్టి నువ్వు చేసిన ప్రతి ఒక్కటి పాపాన్ని వరుసగా ఈ లైన్కి తీసుకో, ఈ రేటో ఈ లైన్కి తీసుకో, ఈ ఏటో ఈ లైన్కి తీసుకో, ఈ ఏటో వరుసగా పెట్టి. ఉందా లేదా వాక్యము? ఈరోజు నువ్వు బాగుంటావు, ఈరోజు తిరుగుతా ఉండవు, ఈరోజు కరెక్ట్గా పోయి కరెక్ట్గా వస్తాను అంటే ఆయన కృప. కానీ ఇంకా మార్చుకుంటే ఇంకా సమయం ఇస్తాడు. మనం మార్చుకోకుండా మన జీవితాలు ఇంకా అట్లే పెట్టుకుంటే దేవుని కృపను పోగొట్టుకుంటాం. ఆయన మళ్ళా గద్దింపుకి మీరు పాత్రలు అయ్యేదానికి పోయేస్తారు. మళ్ళా దేవుడు సమయం ఇచ్చే కొలది మనం ఏం చేయాలి? ఆయనకు సమీపంగా రావాలా. మరకల్ని ఏం చేసేయాలా? ప్రార్థన ద్వారా ఏం చేసుకోవాలా? కడుక్కోవాలి. దావీదు చేసినాడు, ఎట్లా కడుక్కున్నాడు? దావీదు చేసినాడు. ఆయన చేసిన ప్రార్థనలు నేనైతే ఎక్కడైనా లేదు, అంతగా ఒప్పుకున్నాడు ఆయన. సింపుల్గా ఆలోచించండి, ఆయన ప్రార్థన చేసిన విధానము. ప్రార్థన చేసినాడంట, పరుపు తేలిందంట. ఆయన కన్నీళ్ళు విడిచి విడిచిన దానికి ఆ నీళ్ళుతో పరుపు తేలింది. ఈ నోవాహు ఎట్లింది? ఆయన నేలపైన చేసినాడు,
సముద్రం వర్షం పడి నీళ్లు బాగా పడినప్పుడు ఏమైంది? ఓడ తేలింది. తర్వాత ఏమైంది? తేలినాక అదేమైంది? సాగింది. అట్లాగా ప్రార్థన చేసి నీళ్లు గారిసినప్పుడు ఆ పరుపు తేలింది. నీళ్ళలో బాగా తడిసి ఏమైంది? తేలింది. ఆ తేలినాక కొట్టుకొని పోయింది. అన్ని నీళ్లు కాలినప్పుడు ఏమైపోయింది? కన్నులో గుంటలు పడినాయి. ఇంత ప్రార్థన చేస్తే పాపాలు కడగబడతాయి, మరకలు పోతాయి. నువ్వు ఏమీ చేయకుండా, నువ్వు ప్రార్థనలు చేయకుండా, నీ పాత జీవితాలతో నువ్వు ఉండి దేవుడు కాపాడుతున్నాడు, దేవుడు నడుచుకున్నాడు, దేవుడు ఇంకా నిన్ను బాగా పెట్టినాడంటే ఆయన కృప. దాన్ని నువ్వేం చేస్తావు? నేనుండే భక్తి ఏమంటే నేనుండే భక్తి నన్ను కాపాడుతుంది, నేను దేవుడి దగ్గరికి వస్తానో, దేవుని సన్నిధిలో వస్తానో, ప్రార్థన చేస్తానో, వాక్యాలు వింటానో, ఏమంట వాక్యాలు వింటానో, ప్రార్థనలు చేస్తానో, దశం భాగాలు ఇస్తానో అనుకుంటే మాత్రము కనపడతాయంట మరకలు. ఏమంట మరకలు ఎట్లా కనపడతాయండి? ఈ దోషంలో మరకవలే నాకు కనబడుచున్నాయి. నువ్వు చేస్తాడో, కడుగుతాడో కానీ మరక ఉంది. కడిగినావు, సబ్బేసినావు, తిక్కినావు, అయినా కానీ మరకలు చూసినారు కదా, బాగా బట్టలు ఉతికేవాళ్ళు బాగా గుర్తుంది. ఏదైనా ఉంటే పోతుంది కానీ కొంచెం మరక అట్లే కనపడుతుంది. ఆ మరకలు కనపడుతున్నాయంట. దేవుడు బాగా సూక్ష్మంగా చూస్తాడు మనల్ని, బాగా సూక్ష్మంగా చూస్తాడు. అప్పుడు ఏమైంది? ఆ మరకలు కనపడతాడు. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే ఆ మరకల్ని తుడిచివేరుకునే వరకు ఉందాము. ఆయన కృపలో మనల్ని కాపాడుతున్నాడు. నీ భక్తి వల్ల ఆయన నిన్ను కాపాడలే. బాగా గమనించండి, ఆయన కృప ఉంది కాబట్టి మనల్ని కాపాడుతున్నాడు. నువ్వేన్ని చేసినా మన చిన్న మాట కూడా జాగ్రత్తగా ఉండాలి, మన చూపులు జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు జాగ్రత్తగా ఉండాలి, మన నడవడికలు జాగ్రత్తగా ఉండాలి, మన మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. నొప్పికరమైన మాటలు మాట్లాడకూడదు, బాధకరమైన మాటలు మాట్లాడకూడదు. ఏమండి? ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవే మరకలు. మనం నడవడికలు సరిగా లేకుంటే అవే మరకలు, మన చూపులు సరిగా లేకుంటే అవే నడకలు, అవే మరకలు. హెచ్చింపు కలిగి జీవిస్తే అవే మరకలు, డంబం కలిగి జీవిస్తే అవే మరకలు, డబ్బు నా దగ్గర జాస్తి ఉందని గర్వపడితే అదే మరకలు, నేనేం మాట్లాడినా నడుస్తుంది అని చెప్తే అదే మరక. ఇవన్నీ మరకలు. ఇవన్నీ దిద్దుకోవాలా, ఇవన్నీ బాగా కడుక్కోవాలా. కడుక్కున్నా పోలేదంటే బాగా ప్రార్థన చేసి కడుక్కోవాలా. దయచేసి మనల్ని దేవుడు కాపాడుతానేది ఆయన కృపలో. దాన్ని మనం అలసుగా తీసుకొని నా భక్తే నన్ను కాపాడుతుంది, నేను దశంభాగం ఇస్తాను, నేను డబ్బు ఇస్తాను దేవుడికి, అందుకే దేవుడు నన్ను కాపాడుతున్నాడు. ఏమండి? ఇలాంటి ఆలోచనలతో ఉంటే వరసగా పెడతాడు. జాగ్రత్తగా జీవించాల. ప్రతి ఒక్కటి ఆ రోజు ఈ పాపం చేస్తే తీసుకో, ఈరోజు ఈ పాపం చేస్తే తీసుకో, ఆ రోజు ఇంత గర్వంగా మాట్లాడితే తీసుకో, ఆ రోజు ఇంత హీనంగా మాట్లాడితే తీసుకో. ప్రతి ఒక్కటి లైన్ వైజ్ ఏమంట 1 by 1, ఒకటి తర్వాత నువ్వు బాగున్నప్పుడు మళ్ళా ఇది ఎక్కడ తగిలింది, దీనికి తగిలింది, దానికి తగిలింది, పలానా దానికి తగిలింది ఇది. నేను అందుకే దేవుడు నన్ను ఎంత హీన స్థితికి తీసుకోపోయినా, దేవుడు నన్ను ఎంత దూరం తీసుకోపోయినా, అది శరీరకంగా ఎంత దూరం తీసుకోపోయినా, నేను దేవుడిని తప్పు పట్టడానికి వీళ్ళే, నేను మాత్రం పట్టను. ఎందుకంటే అనేకమైన పాపంతో నిండిన జీవితాలు మనం ఇంత చేసినా నాకు ఎందుకు పడింది, దీనికి ఉంది యాదో ఒకటి, లేకుంటే ఊరికే ఇస్తాడా శిక్ష, నువ్వు అడగవా, మళ్ళీ అడుగుతావు, నేనేం చేయలేదు నాకు ఎందుకు ఈ శిక్ష వచ్చింది అడగవా, నువ్వు అడుగుతావు. కానీ దీనికి అంత శిక్ష ఏంటికి ఇచ్చినాడని అన్నిటికీ నీ తెరపైన చూపిస్తాడు దేవుడు. ఎక్కడ చూపిస్తాడో? తెరపైన 70 mm థియేటర్, పెద్ద స్క్రీన్లో. అబ్బా ఇదంతా నీదే. అప్పుడు అసలు ఇది నేనే కదా, ఇది నేనే పోయింది, ఇదిగో ఇది మర్చిపోయినా చూడు, ఈరోజు గుర్తొస్తాను నాకు. ఇలాంటి పాపాల్లో చిక్కిపోతాం మనం. ఇవన్నీ తెరపైన చూపిస్తాడు దేవుడు. ప్రతి ఒక్క దాంట్లో నువ్వు
ఈడేడు పోయినా ఈడేడు దేవుడికి తప్పిపోయినా అన్నీ చూపిస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? దాని దగ్గర ఆన్సర్ లేదు. ఆయన జ్ఞానవంతుడు. ప్రతి ఒక్కటి మీరు ఎంత జ్ఞానవంతులు, మీరు ఎన్ని క్వశ్చన్లు వేస్తారో ఆయనకు తెలుసు. ఆయన అందుకే ప్రతి ఒక్కటికి మీకు తగ్గట్టుగా అన్నీ నీట్గా ఇస్తాడు. అవన్నీ రాకోకుండా ఉండడానికి మనం ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన చేయాలా. ప్రతి ఒక్కటి మనస్ఫూర్తిగా విడిచిపెట్టాల. ఆ మరక కనపడకూడదు. మన దగ్గర మరకలో కనపడడానికి వీలు లేదు. మనం పరిశుద్ధులుగా మనము ఉండాల. భూతత్వం వేసి ఎతికినా కూడా మన దగ్గర మరకలో కనపడకూడదు. ఏ చిన్న మరకైనా కనపడకూడదు. అబద్ధం అనే మరకైనా కనపడకూడదు. వ్యభిచారమైన బుద్ధులైనా మన దగ్గర కనపడకూడదు. మోహపు చూపులు అనే మరక కూడా మన దగ్గర కనపడకూడదు. ప్రతి ఒక్క విషయము జాగ్రత్త కలిగి ఉండాలి. మనము ఎక్కడ పడిపోవాలా, ఎక్కడ పడిపోతామని కాసుకోని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని తగ్గట్టుగా సైతాన్ పని ప్రతి ఒక్క రోజు నేను పడగొట్టడానికే కాసుకొని ఉంటాడు. నువ్వు ఏడ వీకో ఆడే పట్టి లాగుతాడు. నువ్వు డబ్బు దగ్గర వీకా, డబ్బు ఆశ కలిసి నేను వీక్ చేస్తాను. సరే నువ్వు దేంట్లో వీకో దానిపైనే రుద్దుతాడు. ఆడే పడేస్తాడు. ఆడే దేవునికి దూరంగా చేస్తాడు. ఆ మరకే దేవుడికి కనపడే మారుగా చేస్తాడు. దయచేసి ఈరోజు విన్న వాక్యం ప్రకారంగా మన హృదయంలో ఏ మరకలు కలిగి ఉండడానికి వీళ్ళు శుద్ధిగా పెట్టుకోవాలి. ఎవరికే కానీ మన మాట తీరు ద్వారా నొప్పికరమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చెప్తా ఉంటాను. మనం ఎప్పుడైనా కానీ దేవుని విషయంలో హుషారుగా ఉండాలి. ఎవరికి కానీ నొప్పికరమైన మాటలు మాట్లాడదు. ఒక ఏటు కొట్టినా నాకు బేజారు. కొంతమంది అంటారు, ఏమంటారు రేపు, ఒక ఏటు కొట్టినా నాకేం బేజారు లేదప్ప, ఇంత మాట అనేసినే అదే బేజారు. అవునా కదా? ఈ మాట అన్నే అదే నాకు చాలా బేజారు. ఒక ఏటు కొట్టినా నాకేం బేజారు లేదు అంటే మాటకుండే వాల్యూ ఎంత ఉంది? చాలా ఉంది. అందుకే మన మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి బాధకరమైన మాటలు మనం మాట్లాడుకుని నేను చాలాసార్లు చెప్తాను. అలాంటి మాటలు మన దగ్గర వచ్చినట్టు రావడానికి వీలు లేదు. దయచేసి మన మరకలు కనపడడానికి వీలు లేదు. మన మరకలు పోవాలంటే కన్నీటి ప్రార్థనలు మనం చేయాలా. చేసిన విధంగా దేవుడు మనల్ని ఒక మరకల్ని తుడిచివేస్తాడు. మనం శుద్ధులుగా కనపడతాము. అప్పుడు దావీదు ఎంత ప్రియుడిగా కనపడేది దేవుడికి, అలాగే మనమందరము కనపడతాము. కేవలం ఎందుకు అట్లా దావీదు అంత ప్రియుడిగా కనపడినాడు అంటే కన్నీటి ప్రార్థన చేసినాడు. ఏమంటే కన్నీటి ప్రార్థన చేసినాడు. మనం కూడా కన్నీటి ప్రార్థన చేస్తాం. మనం చేసిన అనేకమైన పాపాలు మరొక వాళ్ళగా కనపడినాయి కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసి అవన్నీ తండ్రి తుడిచేయి ప్రార్థన చేసి ఈ సోప్తో కడుగుతాం.